హైదరాబాద్లో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటలో 12 సెంటీమీటర్ల వాన కురిసింది. వర్షం దాటికి ముగ్గురు బలయ్యారు. హబీబ్ నగర్లోని అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతైతే మామ అల్లుడు ఇద్దరు గల్లంతయ్యారు. ఈ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా అక్కడ గల్లంతైనట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో మరో యువకుడు కొట్టుకుపోయాడు. గల్లంతైన వారి కోసం హైడ్రా జిహెచ్ఎంసీ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లో పూర్తిగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం దంచి కొట్టిందనే చెప్పాలి. ఒక్క గంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం, ఆకాశానికి చిల్లు పడిందా అన్న స్థాయిలో కురిసినటువంటి వర్షంతో ఒక్కసారిగా అది కూడా సాయంత్రం సమయంలో మొదలయ్యి సుమారుగా 8 గంటల సమయంలో భారీ వర్షం కురవడంతో ఓవైపు రోడ్ల మీద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, మరోవైపు చాలామంది ఈ ఫ్లైఓవర్స్ కింద మెట్రో కిందకి చేరడంతో పూర్తిగా ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. వాహనాలు కానీ ప్రజలు కానీ అన్ప్లాన్డ్గా బయటకు వచ్చిన వాళ్ళైతే నానా నరక యాతన పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు గల్లంతైపోయినట్లుగా మనకు తెలుస్తోంది. హబీబ్ నగర్ అఫ్జల్ సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు, మామ అల్లుడు. ముందుగా ఆ భారీ వర్షంలో వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మామ ఆ వరదలో కొట్టుకుపోయాడు. అయితే ఆ మామను కాపాడే ప్రయత్నంలో అల్లుడు కూడా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆయన బయటకు లాగడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ వరద ధాటికి ఒక్కసారిగా కొట్టుకుపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ముషీరాబాద్లో ఒక యువకుడు నాలలో కొట్టుకుపోయాడు. ఒక గోడ మీద కూర్చొని, వర్షం పడుతుంది అప్పటికే, అయితే ఓవైపు ఆ నాలలో భారీగా వరదలాగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ నాల పక్కన ఉన్నటువంటి గోడ మీద కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక్కసారిగా గోడ కూలిపోయినట్లుగా తెలుస్తుంది. ఆ గోడ కూలిపోవడంతో సన్నీ అనేటువంటి యువకుడు, 26 ఏళ్ల యువకుడు, రాత్రి 9:30 సమయంలో ఫ్రెండ్స్తో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు గోడ మీద కూర్చొని. అయితే మనం ఇప్పుడు ఇవాళ రేపు చూస్తూనే ఉన్నాం, భారీ వర్షాలు కారణంగా చాలా ప్రాంతాల్లో ఇళ్ళు గోడలు కూలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యువకుడు వాళ్ళ ఫ్రెండ్స్ కూర్చొని ఉన్నటువంటి గోడ ఒక్కసారిగా కూలిపోయి ఆ నాలలో పడిపోయాడు ఆ యువకుడు. అయితే కొట్టుకుపోతున్నటువంటి ఆ యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు వాళ్ళ ఫ్రెండ్స్. ఒక తాడు విసిరి లోపలికి అతన్ని బయటకు లాగే ప్రయత్నం చేశారు. కానీ ఆ వరద ఉధృతికి కనీసం ఆ యువకుడిని బయటకు తీసుకురాలేకపోయారు. యువకుడు అసలు పూర్తిగా కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు కానీ మరోవైపు హైడ్రా కానీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ యువకుడిని బయటకు తీసుకురాలేకపోయినట్లుగా తెలుస్తుంది. ఆ యువకుడు అసలు పూర్తిగా గల్లంతైపోయినట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఎక్కడ చూసినా సరే భారీగా వరద పారింది. మనం స్క్రీన్లో చూస్తున్నాం, క్లియర్గా చూడొచ్చు. వీధుల్లో సైతం ఏదో పెద్ద వాగులు పారుతున్నట్లుగాను, లేదంటే ఒక పెద్ద నది పారుతున్నట్లుగా పారినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. బయటకు రాలేకపోయిన వాళ్ళు చాలామంది అత్యవసర పరిస్థితుల్లో కూడా. మరోవైపు ఏదైనా పనుల మీద అప్పటికే బయటకు వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇళ్లకు వెళ్ళలేక, అలాగని బయట ఎక్కడా కూడా సరైనటువంటి వస్తువులు లేక నానా వస్తువులు పడ్డారు. చాలా ప్రాంతాలు పూర్తిగా అంధకారంలో మునిగిపోయాయి. పవర్ పోయింది పూర్తిగా, ఎప్పుడొస్తుందో తెలియక. ఓవైపు భారీ వర్షం, మరోవైపు పాత కట్టడాలు. ఆ భారీ వర్షాలకు ఎక్కడెక్కడో అక్కడక్కడ కూలుతున్నటువంటి ఆనవాళ్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక క్షణ గండంగా బ్రతికారు చాలామంది హైదరాబాద్లో నిన్న రాత్రి. ఈరోజు ఉదయానికి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా అలాంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది, భారీ వర్షం పడే అవకాశం ఉంది, ప్రజలు జాగ్రత్తగా ఉండండి, త్వరగా ఇళ్లకు వెళ్ళండి, ఆఫీసుల నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోండి అంటూ ఆర్టీవీ ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంది. ప్రతిరోజు వెదర్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉన్నాం. వర్షానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మేము చెప్తూనే ఉన్నాం. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేయడం వల్ల, కొంతమంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల భారీ నష్టాన్ని చవిచూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ చాలా నష్టపోయారు. వర్షాలు పడుతున్నప్పటికీ కూడా కొద్దిపాటి వర్షాలే కదా, ఏముందిలే, ఏదో ఒక కవర్ వేసుకుంటే అయిపోతుంది పైన, లేదంటే ఏదో ఒక ఆ కొద్దిసేపు ఏదైనా కప్పేస్తే ఆ కూరగాయల మీద కానీ లేదంటే ఫ్రూట్స్ మీద కానీ సరిపోతుంది కదా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఆ భారీ వర్షాలకి వాళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళ జీవనాధారమైనటువంటి ఆ కూరగాయలు కానీ ఆ ఫ్రూట్స్ కానీ లేదంటే ఇతరత్ర సరుకులు కొట్టుకుపోతుంటే ఆ నీళ్లలో ఏమీ చేయలేక చూసి
చూస్తూ ఉండిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. వాళ్ళ బండ్లు కొట్టుకుపోయాయి. చాలామంది ఆ గంపల్లో పెట్టుకుని అమ్ముకునే వాళ్ళవి చాలామందివి కొట్టుకుపోయాయి. వాళ్ళ సరుకులన్నీ నీటి పాలైనటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు ఈవెన్ చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇటు అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మణికొండ ప్రాంతంలో సైతం చాలా ప్రాంతాల్లో కార్లు, లారీలు కూడా వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. బస్సులు సైతం ట్రావెల్ చేయలేని పరిస్థితి. అలాగే చాలా చోట్ల మ్యాన్ హోల్స్ అనుకోకుండా ఓపెన్ అయి ఉండడం కొన్ని చోట్ల, లేదంటే ఈ భారీ వరద వల్ల కొన్ని చోట్ల ఈ వరదలాగా ప్రవహించిన నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు జరగడం, మ్యాన్ హోల్స్లో పడిపోయిన వాళ్ళు కొంతమంది, చిన్న పిల్లలు సైతం మ్యాన్ హోల్స్లో పడిపోవడం మనం చూసాం. అలాగే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా హబీబ్ నగర్, అఫ్జల్ సాగర్లో ఇద్దరు మామ అల్లుళ్ళు సహజంగా నదుల్లోనో లేదంటే పెద్ద ప్రవాహాల్లో కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. కానీ సిటీలో, హైదరాబాద్ మహానగరంలో నడిబొడ్డున వర్షం దాటుకొచ్చినటువంటి ఈ వరద నీటిలో పెద్ద వ్యక్తులు సైతం కొట్టుకుపోవడాన్ని మనం ఎలా చూడాలి? ఎంత భారీ వరద వచ్చిందనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. మరోవైపు చాలా సందర్భాల్లో గోడలు కూలడం, ఇల్లు కూలడం మనం చూస్తున్నాం. నిన్న రాత్రి ఒక 26 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా కూర్చున్నటువంటి గోడ కూలి ఆ నాలలో పడిపోయి ఆ ప్రవాహంలో కొట్టుకుపోవడాన్ని మనం చూస్తున్నాం. సిటీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరంలో చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడో నదీ పరివాహక ప్రాంతంలోనో లేదంటేనేమో సముద్రాల దగ్గర కాదు, సిటీలో ఇలాంటి పరిస్థితులు. స్ట్రీట్ వెండర్స్ బండ్లు కొట్టుకుపోతున్నాయి, వాళ్ళ తోపుడు బండ్లు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆటోలు, కార్లు సైతం కదలలేక ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఇక 2 వీలర్స్ పరిస్థితి చెప్పలేని పరిస్థితి, చెప్పలనవి కాని పరిస్థితి కనిపిస్తుంది. సో నానా అవస్థలు పడ్డారు. శిల్ప మనతో జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి శిల్పతో ఒకసారి మాట్లాడదాం. శిల్ప, 3 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది, కొట్టుకుపోయి గల్లంతైనట్లుగా తెలుస్తుంది. ఇంకా చాలామంది నష్టపోయి ఉండొచ్చు అంటూ కూడా తెలుస్తున్నారు. మరోవైపు స్ట్రీట్ వెండర్స్ కానీ, కూలినటువంటి గోడలు, ఇళ్ళు, ఏం జరిగింది అసలు? ఈ నష్టం ఎలా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? నిన్న నగర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షంతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా కూడా వర్ష బీభత్సం సృష్టించింది. దీంతో ఒకవైపు నాలాల్లో దాదాపు 3 కొట్టుకుపోయారు. ప్రస్తుతం వాళ్ళ కోసం గాలం చర్యలు చేస్తున్నారు. కానీ నిన్న సాయంత్రం సమయంలో వాళ్ళు కొట్టుకుపోయారు. ఆతంకం అనేది ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు కొంచెం సివియర్ గానే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే బతికే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఆనవాళ్ళు ప్రస్తుతం లభించలేదు. మొత్తం మీద నగర వ్యాప్తంగా దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. చాలా రోజుల తర్వాత నగరంలో వర్షపాతం నమోదైనప్పటికీ అది తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది. ప్రధానంగా ఇటు రోడ్ నెంబర్ 12 కావచ్చు, అదేవిధంగా సికింద్రాబాద్, ఈ ప్రాంతాల్లో ఉన్నది వర్షం మొత్తం కూడా ఎక్కడికక్కడ బీభత్సం సృష్టించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లలో దాదాపు మోకాలు నడుము లోతు వరకు వాటర్ చేరుకున్న దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఇప్పటికే అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, హైటెక్ బృందాలు కావచ్చు సహాయక చర్యలు చేపట్టారు. కానీ ఒకవైపు వర్షం అనేది తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాళ్ళకు సైతం అంతరాయం ఏర్పడింది. నిన్న నగర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఎక్కడికక్కడ తగులుతున్నాయి. ఇంకోవైపు పెద్ద ఎత్తున నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం అనేది తక్కువగా, దీని ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ దానికి భిన్నంగా ఒకవైపు భారీ స్థాయిలో వర్షపాతం అనేది నమోదైంది. దీంతో నగరం మొత్తం కూడా అతలాకుతలమైంది. జనరల్ గా 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవుతున్నది. దాని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటది సిటీలో. కానీ దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడంతో దాన్ని నష్టం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అటు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. అందరూ కూడా చిన్నపాటి చిరుజల్లులాగా వస్తుందని భావించారు. కానీ ఉన్నటువంటి ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో తీవ్ర ఎత్తున ఇబ్బంది పడ్డారు. ఎవరైతే నిన్న ఆదివారం కావడంతో ఎవరైతే చాలా మంది కూడా బయట ఏదైతే ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి బయటకు వెళ్ళారు వాళ్ళు తీవ్ర ఇక్కడికి పడ్డారు. ఎక్కడికక్కడ ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రస్తుతం ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నటువంటి ఇళ్లలో భారీగా వరదనీరు చేయడంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ బృందాలు కావచ్చు, హైదరాబాద్ బృందాలు అక్కడికి చేరుకొని వాటర్ క్లియర్ చేసే విధంగా ప్రస్తుతం చర్యలు చేపట్టింది. మొత్తం మీద తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ రోజు ఉదయమే ఆఫీస్ ఉండడంతో పెద్ద ఎత్తున నగరవాసులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే అటు ఎవరైతే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉంటే రంగంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అంటే వీ కెన్ సీ చాలా సందర్భాల్లో క్లౌడ్ బర్స్ట్ కండిషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా భారీ వర్షం,
అంటే వర్షాలు పడతాయని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అన్ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఆఫ్ రెయిన్స్ మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, మునిగిపోతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఆల్మోస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ నిండిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం వాటర్. సో మరి అలాంటి ప్రాంతాల కోసం లేదంటే అలాంటి ప్రజల కోసం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా అలాంటి కండిషన్స్ ఉండేటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుందా? అంటే వాళ్ళకి పునరావాస కేంద్రాలాగా ఏదైనా ఏర్పాటు చేయడం కానీ, ఫుడ్ కానీ, ఇలాంటివి ఏదైనా ఇమీడియట్ కండిషన్స్లో? రైట్, ఖచ్చితంగా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంది. ప్రధానంగా ఏవైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటాయో జనరల్ గా ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఎక్కువ కొన్ని ప్రాంతాలు మాత్రం అటు నల్లకుంట కావచ్చు, విద్యానగర్, అదే విధంగా ఇటు బేగంపేట ఏరియాలో వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి. వర్షం ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ప్రతి చోట కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏవైతే కమ్యూనిటీ హాల్ ఉంటాయో కమ్యూనిటీ హాల్లో వాళ్ళు తలదాచుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఇప్పటికే వర్షాకాలం స్టార్ట్ అవడంతో ముందుగానే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు వీటిని ముందస్తుగానే సిద్ధం చేశారు. ఎవరికైనా ఇబ్బంది అయినా, ఇంట్లో వాటర్ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే అలా తలదాచుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. కానీ నిన్న ఆకస్మిక వరదలని చెప్పుకోవచ్చు. నిన్న ఎవరు కూడా ఇంత స్థాయిలో వర్షం వస్తున్నట్టు రెయిన్ అప్డేట్ కూడా లైట్ టు మోడరేట్ రెయిన్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. కానీ ఉన్నట్టుండి దాదాపు ఒక్కసారిగా ఆకస్మిక వరదలు ఏదైతే చోటు పరిస్థితి వచ్చిన రీతిలో వర్షం అనేది నమోదైంది. దీంతో ఒక్కసారిగా జనజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. ఎందుకంటే చిన్న వర్షం వచ్చినా కూడా నగరం మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాంటిది ఎలాంటి ఇన్ఫర్మేషన్ దాదాపు 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదవడంతో చాలా వరకు కూడా ఇటు మ్యాన్ హోల్స్ ఉండడం కావచ్చు, అదేవిధంగా ఎక్కడికక్కడ రోడ్లపైన వాటర్ నిలిచిపోవటం, ఇంకోవైపు ఒత్తిడి ప్రాంతాలు ఉన్నటువంటి దాదాపు 40 వరకు వాటర్ పోవడంతో అటు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. వారి కోసం ప్రత్యేకంగా ఏవైతే దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా అందులోకి మూవ్ అవ్వాలంటూ కూడా ఇప్పటికే అక్కడ ఎవరైతే జోనల్ కమిషనర్లు ఉంటారో వాళ్ళు ఆదేశించారు. దీంతో కొంతమంది కూడా అందులోకి వెళ్ళినట్టు స్పష్టమైతే సమాచారం అందుతుంది. చాలా వరకు కూడా శిల్ప, చాలా మందికి అర్థం కాని విషయం, బయట చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపించేది ఏంటంటే ఒక ఇద్దరు పెద్దవాళ్ళు ఈ వర్షం నీటిలో కొట్టుకుపోవడం ఏంటి, ఆ మామాళ్ళు కొట్టుకుపోయారంటున్నారు. మరోవైపు ఒక యువకుడు 26 ఏళ్ల యువకుడు కూడా ఆ నాలాలో పడిపోయి కొట్టుకుపోవడం ఏంటంటే ఏదో నదుల దగ్గర కాలువల దగ్గర ఇలాంటి ఘటనలు చూస్తుంటాం. కానీ హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున వర్షపు నీటిలో కొట్టుకుపోయి పెద్దవాళ్ళు కూడా గల్లంతైపోయే పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ ఎలాంటి సహాయం అందుతుంది గవర్నమెంట్ నుంచి వాళ్ళ కుటుంబాలకు కానీ? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? రైట్, మొత్తం నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ముగ్గురు గల్లంతయ్యారు. ఒకవైపు వర్షం కురవడంతో మ్యాన్ హోల్స్ అనేవి ఓపెన్ గా పెట్టారు. ఓపెన్ గా పెట్టిన దగ్గర వాళ్ళు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయలేదు. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల అది గమనించక అందులో పడ్డట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఒకవైపు మ్యాన్ హోల్స్ లో పక్కన ఉన్నటువంటి నాళాల్లో ఈ విధంగా మొత్తం కూడా వేర్వేరు ఘటనలో ముగ్గురు పడిపోయారు. ముగ్గురికి సంబంధించినటువంటి బాడీ ప్రస్తుతం ఎక్కడ కూడా లభ్యం కాలేదు. వాటి కోసం ప్రస్తుతం గాలింపు చేస్తున్నారు. ఎందుకంటే నిన్న వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది, వర్ష కూడా ఎక్కువగా ఉండడంతో చాలా దూరం కూడా కొట్టుకుపోయి ఉండడంతో కూడా ఒకవైపు అధికారులు అంచనా వేస్తుంది. దీంతో ఒకవైపు అధికారులు ప్రస్తుతం వాళ్ళ కోసం గాలి కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. కానీ నిన్న వర్ష దాటికి తీవ్రత అనేది వర్ష తీవ్రత అనేది ఎక్కువగా ఉన్నది, వాటర్ ఫ్లో అనేది ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం చాలా దూరం వరకు కూడా వెళ్ళి ఉంటదంటూ కూడా ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేయడంతో వాళ్ళ కోసం ప్రస్తుతం గాలింపు చేస్తున్నారు. మొత్తం ముగ్గురు కూడా ఒకటి మ్యాన్ హోల్స్ లో, ఇద్దరు నాళల్లో పడి ఇద్దరు కూడా గలంతే దాదాపు 10 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా బాడీ కొట్టుకుపోయే అవకాశం ఉన్నట్టు కూడా ప్రస్తుతం అయితే మొత్తం కూడా అటు ఎవరైతే గాలింపు టీం ఉంటుందో అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కూడా రంగంలోకి దిగి వాళ్ళ కోసం ఇప్పటికే కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా బయటికి వెళ్ళి ఇంటికి రావాల్సినటువంటి వ్యక్తులు ఈ విధంగా వర్షం వల్ల మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉండడం, నాళాల్లో వల్ల వాళ్ళు ఈ విధంగా కొట్టుకుపోయారంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రస్తుతం అయితే ఇటు గాలింపు టీంలు కావచ్చు, అటు హైదరాబాద్ టీంలు కావచ్చు, వాళ్ళ కోసం ప్రస్తుతం అయితే శ్రమిస్తూనే ఉన్నారు. దాదాపు 10 నుండి 12 గంటలు గడుస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఎటువంటి ఆనవాళ్ళు లభ్యం కాలేదు. అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లో ఏ దిశగా వెళ్తుందో ఆ దిశగా ప్రస్తుతం అయితే గాలింపు చేసినట్లయితే ప్రస్తుతం సమాచారం అందుతుంది. మొత్తం మీద నిన్న కురిసినటువంటి భారీ వర్షం ఇటు నగరం మొత్తం కూడా అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు.
ఇటు సికింద్రాబాద్ పరిధిలో దాదాపు 15 సెంటీమీటర్ల మేర నమోదైంది. మొత్తం మీద ఉన్నట్టుండి ఒక్కసారి వర్షం రావడంతో ఎవరు కూడా అందరు కూడా బయట ఉండడంతో దీన్ని ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజులు కూడా ఇదే విధంగా ఉండడంతో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు ఐఎండీ అధికారులు అయితే సూచనలు జారీ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇటు షేక్పేట్, మణికొండ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, అలాగే కూకట్పల్లి, మియాపూర్, ఇలా ఒక్క చోటని కాదు, హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దయింది. ఒక రకంగా వరదలో మునిగిపోయింది. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి పెద్దవాళ్ళు సైతం కొట్టుకుపోయారంటే, గల్లంతయ్యారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. చాలా కట్టడాలు ఇంకా కూలిపోయాయి, ఎన్నో చోట్ల గోడలు కూలిపోయాయి, పాత ఇళ్ళు కూలిపోయాయి. సో ఇప్పటికీ కూడా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ ఆ వరద నీటిలోనే ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది. మరోవైపు హైడ్రా కానీ జిహెచ్ఎంసీగా కలిసి పనిచేస్తున్నారు, కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు. కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఇంకా చాలా ప్రాంతాల్లో వరద నీరు ఉంది, ఇంకా వర్షాలు పడబోతున్నాయి. మరొక 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయంటూ వాతావరణ శాఖ చెబుతోంది. ఆర్టీవీ మీకు సూచిస్తోంది, మిమ్మల్ని హెచ్చరిస్తోంది, జాగ్రత్తగా ఉండండి. నిన్న కురిసినటువంటి వర్షం ఇంకెప్పుడైనా కురవచ్చు, కానీ ఈ ఇయర్లో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం వర్షాలు కొన్ని రోజుల పాటు అప్పుడప్పుడు భారీ వర్షాలు నమోదవుతూ ఉంటాయి. కానీ ఈ సంవత్సరం వర్షాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. క్లౌడ్ బర్స్ట్ కండిషన్స్ కనిపిస్తున్నాయి, చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నాయి. అది కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒకసారి 2 సార్లు, ఒక 3-4 సార్లు మనకి అక్కడెక్కడ కనిపిస్తాయి ఇలాంటి కండిషన్స్. కానీ ఈ సంవత్సరం ప్రతి 2 రోజులకు ఒకసారి ఎక్కడో ఒక చోట క్లౌడ్ బర్స్ట్ కండిషన్స్ కనిపిస్తున్నాయి ఇండియాలో. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కాబట్టి ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది, ఎప్పటికప్పుడు మిమ్మల్ని అలర్ట్ చేస్తూనే ఉంది. మీరు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళైతే, ఇక వీక్ డేస్ మొదలయ్యాయి, మండే స్టార్ట్ అయిపోయింది, ఆఫీసులకు వెళ్తున్నారా, ఎప్పటికప్పుడు మీరు వెదర్ కండిషన్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. వెదర్ ఎలా ఉంది, వర్షాలు ఎక్కడ పడుతున్నాయి, ఏ రూట్స్లో ట్రాఫిక్ ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇలా ప్రతిదానికి సంబంధించి ఆర్టీవీ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. ఫాలో అవుతూ ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రిపేర్డ్గా వెళ్ళండి. ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. రెయిన్ కోట్స్ క్యారీ చేయండి కంపల్సరీగా. అలాగే ఒకవేళ 4 వీలర్స్లో వెళ్ళినప్పటికీ కూడా ఇక సేఫ్గా ఉంటాం. వర్షంలో తడవంలే అనుకున్నప్పటికీ కూడా కురుస్తున్న భారీ వర్షాలకు మీ కార్లు ఎక్కడ మొరాయిస్తాయో తెలీదు. ఆల్మోస్ట్ మీరు ఒక నదిలో కారు తోలుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వీధుల్లో వెళ్తే మనం చూడొచ్చు, స్క్రీన్లో మీరు చూస్తున్నారు. ఆల్రెడీ వీల్స్ దాటిపోయి కారు సగం వరకు మునిగిపోవడం, లేదంటే ఆటోలో ఇటువైపు నుంచి అటువైపుకు వరద ప్రవహిస్తుంది. బస్సుల్లో సైతం ఆల్మోస్ట్ ఆ స్టెప్స్ క్రాస్ చేసి వాటర్ పైకి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో బీ కేర్ఫుల్. అలాగే ముఖ్యంగా పాదచారులు, నడిచి వెళ్తున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ ఏ మ్యాన్హోల్లో మీరు కాలు వేస్తారో, ఎక్కడ ఏ కాలు ఉందో, ఏ నాలా ఉందో తెలియని పరిస్థితి, ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో తెలియని పరిస్థితి, ఎక్కడ అదుపు తప్పి మీ కాలు గనక పొరపాటున పక్కకు వేశారా గల్లంతైపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండండి. పాత కట్టడాలు, ఒకవేళ మీ ఇల్లు పాతదా బాగా, లేదంటే మీ దగ్గర పాత కట్టడాలు ఉన్నాయా, పాత గోడలు ఉన్నాయా, జాగ్రత్త. ఏ క్షణంలో అయినా సరే కూలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మీరు కేర్ఫుల్గా ఉండండి. ఆర్టీవీని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు మేము అప్డేట్స్ అందిస్తాం, వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో చెప్తాం. అలాగే ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ని ఎలా డైవర్ట్ చేస్తున్నారు, ఎలా కంట్రోల్ చేస్తున్నారో మేము చెప్తూ ఉంటాం. ఏ రూట్స్ సేఫ్గా ఉన్నాయి, ఏ రూట్స్ అన్సేఫ్గా ఉన్నాయి అనేది మేము అప్పటికప్పుడు చెప్తూ ఉంటాం. అలాగే ఏ ఏరియాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది అనేది చెప్తూ ఉంటాం. సో ఎప్పటికప్పుడు మీకు ఆర్టీవీ అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది ఈ అంశాలకు సంబంధించి. ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు వరద నీటిలోనే ఉన్నాయి. సో ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు హైడ్రా అధికారులు వీటికి సంబంధించి వర్కౌట్ చేస్తున్నారు. అలాగే గల్లంతైన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. వాళ్ళ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలను కూడా, మీ సమస్యలను కూడా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి, కామెంట్ చేయండి.